వీఆర్ హ్యాపీ. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పోసాని కృష్ణమురళికి సంబంధించిన సీక్రెట్స్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి చెప్పారు? ఇంతకుముందే చెప్పారంటున్నారు కదా, ఏంటి ఆ సీక్రెట్స్? సార్ ఈరోజు అదే ఈ పార్టీ ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ పతనానికి కారణము ఈ పోసాని కృష్ణమురళి కానీ, ఈ బోరగడ్డ అనిల్ కానీ, రోజా కానీ, గోరెంట్ల మాధవ్ కానీ, ఇలాంటి వ్యక్తులే ఆ పార్టీని నీరుగార్చడం జరిగింది. ఎక్కడా కానీ పార్టీ ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి చెప్పడం కానీ ఇలాంటివి చేయకుండా పార్టీ నీరుగార్చే కార్యక్రమం చేశారు కాబట్టి పార్టీ పతనానికి కారణం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఏదో పోసాను కృష్ణ మురళి గురించి ఏదో సీక్రెట్ చెప్పారన్నారు, అది మా వరకు ఇంకా కరెక్ట్ రాలేదు కాబట్టి మేము దాని గురించి చూద్దాం. ఒకసారి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏమన్నారు చూద్దాం. నువ్వు నన్ను పచ్చి పూత తిట్టావు అకారణంగా. అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం, గుర్తుపెట్టుకో. వేడిలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. శండాలు గొలిపించేస్తాను ఒక్కొక్కడికి. నువ్వు నన్ను పచ్చి. సో చూశారు కదా, ఆయన దగ్గర అయితే మొత్తం లిస్ట్ ఉంది. పవన్ గారి సొంత డైరీలో ఇవన్నీ రాసి ఉన్నాయి. ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్ దాకా రాలేదేమో కానీ పవన్ కళ్యాణ్ గారి డైరీలో ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రభుత్వం దాకా ఎప్పుడు వస్తుందో ఏంటో, లేకపోతే ఆల్రెడీ వచ్చిందా, వచ్చిన తర్వాతనే ఆయన అరెస్ట్ చేశారా? ఖచ్చితంగా వాగ్దేవం గారు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఒక్కొక్కరిని ఈరోజు రెడ్ బుక్ లో ఉన్నా, లేదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, లోకేష్ గారు విమర్శించినా, బోరుగంట అనిల్ లాంటి వ్యక్తులు తల తీసుకొని ఏదైతే రాజశేఖర గారు అనుమతిస్తే తల తీసుకొని నరుక్కొని వచ్చేస్తారని చెప్పి మాటలు, ఇవన్నీ గత 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన గురించి మాట్లాడలేదు. ఇలాంటి ఉద్రేకపరితమైన మాటలు మాట్లాడే ఈ రోజు ఆ పార్టీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకురావడం కారణం అని చెప్పి అదే చెప్తున్నారు. ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యక్తుల్ని మీడియా కానీ అదే విధంగా రాజకీయ పార్టీలు కానీ అవాయిడ్ చేస్తేనే రాజకీయాల్లో ఏదంటే ప్రక్షాళన అనేది ముందుకు పోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడడం, వాళ్ళు మాట్లాడడం, అలాంటి మాటలు మేము మాట్లాడలేదు కాబట్టి మాకు పార్టీల్లో కూడా ఎదుగుదల లేకుండా తొక్కి పెట్టడం జరిగింది. అలాంటి మాటలు మాట్లాడిన ఎంకరేజ్ చేసి వాళ్ళకి పదవులు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు పనులు చేసి పెట్టడము, ఇలాంటి కార్యక్రమాల వల్ల ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత దిగజారిపోవడానికి కారణానికి ఉంది వాగ్దేవన్ గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి. శ్రీకాంత్ గారు, మీకన్నా కాంగ్రెస్ నేత బాజీ గారికి ఎక్కువ క్లారిటీ ఉంది. మీరు 30,000 అన్నారు, ఆయన 1,20,000 అన్నారు. ఈ 1,20,000 మంది పెన్షన్లు తొలగించేస్తే అది సామాన్యమైన వ్యవహారం కాదు కదా. ఈ పాటికి అప్రూవర్ వచ్చి ఉండాలి కదా, జనంలో ఆ ప్రొటెస్ట్ వచ్చి ఉండాలి. ఎక్కడేం కనపట్లేదు. ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. సూర్యుడు ఉదయం 6ంటికే ఉదయిస్తున్నాడు, సాయంత్రం 6ంటికి అస్తమిస్తున్నాడు. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏం భూబ్రహ్మాండం ఏం బద్దలు కాల. మీరెందుకండి 30,000 పెన్షన్లు తొలగించేశారంటూ ఈ అసత్య ప్రచారాలకు దిగారు మీ సోషల్ మీడియాలో? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వసుదేవన్ గారు, మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు చూపించారు. ఇంకా దాని గురించి మరీ చెప్పి టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక కక్షపూరితంగా ఏదో ఒక దీనిగా మాట్లాడడం చాలా, నిజంగా నిన్న చిత్తూరు సభలో మాట్లాడడం చాలా దిగుదారుతనంగా ఉంది అనుకుంటున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని గవర్నర్ గారి ముందు వారు ప్రమాణ స్వీకారం చేస్తూ రాగద్వేషాలకు కానీ ఇక్కడ ఏ దీనికి కానీ మనకు తావు ఉండకుండా ప్రజలందరూ కూడా సంక్షేమం కోసం పనిచేస్తాను అని చెప్పి వారు ప్రమాణ స్వీకారం చేశారు. వారు గుర్తుందో లేదో పాపం చంద్రబాబు నాయుడు గారికి. వారు కూటమి ప్రజలకు మాత్రమే ముఖ్యమంత్రి కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన 45 ఏళ్ల సర్వీసులో వారికి ఎందుకు ఇది విస్మరిస్తున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. వారు బీజేపీకి, జనసేనకు, తెలుగుదేశంకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ ముఖ్యమంత్రి అన్నది వారు తెలుసుకోవాలి. లేదంటే మనము తెలంగాణ, ఆంధ్ర విడిపోయినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా 40% ఉంది, ఒక సపరేట్ గా పక్కన ఇచ్చేస్తే మా పాలన మేము జరుపుకోవచ్చు అనేది ఒక అభిప్రాయం, అందరిది కూడా ప్రజల అభిప్రాయం. ఎందుకంటే దానికి కూడా ఒకటి ఉంటుంది కదా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ పరిపాలించాలా, లేదు ఓటు వేయలేని వారికి సానుభూతి పరులను కూడా పక్కకు పెట్టాలా అన్నది వారి విజ్ఞతకే వదలాలి. వారు ఎందుకు అలా మాట్లాడారన్నది మన బాజీ గారు అంటే వారికి అవగాహన లేకనో ఫ్లోలో అన్నారు. ఫ్లోలో కాదు, అది హృదయంలో ఉంటే తప్ప బయటికి రాదు. అది చౌదరి గారికి కూడా తెలుసు అనుకుంటున్నా. హృదయంలో వారికి ఉంది కాబట్టే అది బయటకు వచ్చింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడే విషయం. దాదాపు 30,000 ఓట్లు తీశారంటే వారు ఇంతకుముందు చౌదరి గారు చెప్పారు,
ఎందుకు అనర్హులకు తీస్తున్నాము అని. ఎందుకు తీస్తారు? ఇంటికి 2 ఉన్నాయి తీసేస్తామన్నారు. మీరే కదా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18 ఇస్తామని చెప్పారు. దాంట్లో తీయడం ఎందుకు ఇప్పుడు అని ప్రశ్నిస్తున్నా. దాన్ని తీసే పనేం లేదు, దాన్ని ఉంచాలి. కానీ కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు సభలో ఏది మాట్లాడారో దాన్ని మాత్రమే వారందరూ కూడా చేస్తున్నారు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ పార్టీ లేదు, మనకి ఇక్కడ వారందరికీ కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నారు. ఆ విధంగా ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తెలుసుకుంటారు అన్నది తెలుసుకోవాలా అనేది నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది. వారు ఏదో జమిలీ వస్తే ఇంకొక సంవత్సరమో